త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ రైటర్గా మొదలై దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక త్రివిక్రమ్ తన కెరీర్ ప్రారంభం నుంచి టాప్ హీరోలతోనే పనిచేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారితో కలిసి ఎక్కువ చిత్రాలకు పనిచేశాడు. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ హీరోయిన్తో తనకున్న సంబంధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఆయన డైలాగ్స్, కథ, ఫిలసాఫికల్ థీమ్, హ్యూమర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ అతడు చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, వీర రాఘవ, గుంటూరు కారం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లతో త్రివిక్రమ్ నడిపించిన లవ్ ట్రాక్ బాగుంటుంది. వీరిద్దరి నటన ప్రదర్శనకు మంచి ప్రశంసలే దక్కాయి. అయితే ఈ చిత్రం ద్వారానే వీరిద్దరితో కలిసి తొలిసారిగా పనిచేశారు త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశంతో ఇద్దరు హీరోయిన్లు మరింతగా రైజ్ అయ్యారు. ఈ చిత్రానికి ముందు మహేష్ బాబుతో అతడు అందించి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. జల్సా చిత్రం తర్వాత ప్రముఖ హీరోయిన్తో త్రివిక్రమ్కు ఎఫైర్ నడిచిందని టాలీవుడ్ డైరెక్టర్ గీతా కృష్ణ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆమెకు మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడని, అందుకని పెద్ద గొడవే జరిగిందని అన్నారు. దాంతో ఆమెకు డబ్బులిచ్చి మరీ సెటిల్మెంట్ చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గీతా కృష్ణ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. చివరిగా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో గుంటూరు కారం చిత్రం వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం మరోసారి అల్లు అర్జున్ తో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ బన్నీ త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చాడు. AA22 అట్లీ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. మరోవైపు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు త్రివిక్రమ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ రైటర్గా మొదలై దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక త్రివిక్రమ్ తన కెరీర్ ప్రారంభం నుంచి టాప్ హీరోలతోనే పనిచేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారితో కలిసి ఎక్కువ చిత్రాలకు పనిచేశాడు. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ హీరోయిన్తో తనకున్న సంబంధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఆయన డైలాగ్స్, కథ, ఫిలసాఫికల్ థీమ్, హ్యూమర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ అతడు చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, వీర రాఘవ, గుంటూరు కారం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లతో త్రివిక్రమ్ నడిపించిన లవ్ ట్రాక్ బాగుంటుంది. వీరిద్దరి నటన ప్రదర్శనకు మంచి ప్రశంసలే దక్కాయి. అయితే ఈ చిత్రం ద్వారానే వీరిద్దరితో కలిసి తొలిసారిగా పనిచేశారు త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశంతో ఇద్దరు హీరోయిన్లు మరింతగా రైజ్ అయ్యారు. ఈ చిత్రానికి ముందు మహేష్ బాబుతో అతడు అందించి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. జల్సా చిత్రం తర్వాత ప్రముఖ హీరోయిన్తో త్రివిక్రమ్కు ఎఫైర్ నడిచిందని టాలీవుడ్ డైరెక్టర్ గీతా కృష్ణ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆమెకు మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడని, అందుకని పెద్ద గొడవే జరిగిందని అన్నారు. దాంతో ఆమెకు డబ్బులిచ్చి మరీ సెటిల్మెంట్ చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గీతా కృష్ణ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. చివరిగా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో గుంటూరు కారం చిత్రం వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం మరోసారి అల్లు అర్జున్ తో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ బన్నీ త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చాడు.
AA22 అట్లీ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. మరోవైపు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు త్రివిక్రమ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ రైటర్గా మొదలై దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక త్రివిక్రమ్ తన కెరీర్ ప్రారంభం నుంచి టాప్ హీరోలతోనే పనిచేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారితో కలిసి ఎక్కువ చిత్రాలకు పనిచేశాడు. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ హీరోయిన్తో తనకున్న సంబంధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్కు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఆయన డైలాగ్స్, కథ, ఫిలసాఫికల్ థీమ్, హ్యూమర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ అతడు చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, వీర రాఘవ, గుంటూరు కారం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లతో త్రివిక్రమ్ నడిపించిన లవ్ ట్రాక్ బాగుంటుంది. వీరిద్దరి నటన ప్రదర్శనకు మంచి ప్రశంసలే దక్కాయి. అయితే ఈ చిత్రం ద్వారానే వీరిద్దరితో కలిసి తొలిసారిగా పనిచేశారు త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశంతో ఇద్దరు హీరోయిన్లు మరింతగా రైజ్ అయ్యారు. ఈ చిత్రానికి ముందు మహేష్ బాబుతో అతడు అందించి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. జల్సా చిత్రం తర్వాత ప్రముఖ హీరోయిన్తో త్రివిక్రమ్కు ఎఫైర్ నడిచిందని టాలీవుడ్ డైరెక్టర్ గీతా కృష్ణ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆమెకు మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడని, అందుకని పెద్ద గొడవే జరిగిందని అన్నారు. దాంతో ఆమెకు డబ్బులిచ్చి మరీ సెటిల్మెంట్ చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గీతా కృష్ణ త్రివిక్రమ్పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. చివరిగా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో గుంటూరు కారం చిత్రం వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం మరోసారి అల్లు అర్జున్తో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ బన్నీ త్రివిక్రమ్కు హ్యాండ్ ఇచ్చాడు. AA22 అట్లీ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. మరోవైపు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు.